అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ ప్రపంచంలో ప్రతి కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా విలువైనది. ఒక కుటుంబము కట్టబడాలన్నా స్త్రీ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఒక కుటుంబము కూల్చబడాలన్నా కూడా స్త్రీ ద్వారానే జరుగుతూ ఉంటుంది. స్త్రీ లేని కుటుంబం అనేది ప్రపంచంలో ఎక్కడ మనకు కనిపించదు. ఒంటరిగా ఉంటున్న పురుషులు ఉండవచ్చేమో కానీ అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, ఈ విధంగా స్త్రీ అనేవారు లేకుండా ఏ కుటుంబము ఉండదు. స్త్రీ తలుచుకుంటే పడిపోయిన ఒక కుటుంబాన్ని నిలబెట్టగలదు. ఆ స్త్రీ తలుచుకుంటే నిలబడి ఉన్న కుటుంబాన్ని కూడా కూల్చివేయగలదు. బైబిల్ కూడా ఇలాగే సెలవిస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది. జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని వ్రాయబడి ఉంది. నిజమే కదా. ఒక కుటుంబము నిలబడి ఉంది అంటే ఆ స్త్రీ ఓర్చుకున్న ఓర్పు ద్వారానో, ఆ స్త్రీ ధైర్యంగా ఉండడము ద్వారానో ఆ కుటుంబాలు నిలబడి ఉండవచ్చు. ఒక కుటుంబం కూల్చబడింది అంటే ఆ స్త్రీలో ఓర్పు, సహనం అనే స్థాయి తగ్గిపోవడం ద్వారానో, లేక ధైర్యం లేకపోవడం ద్వారానో ఆ కుటుంబాలు కూల్చివేయబడడం అనేది జరిగింది. నిజానికి సమాజంలో చాలా మంది స్త్రీలు పోరాటం చేస్తున్నారు. భర్తలు త్రాగుబోతులుగా మారిపోయి ఇంటిని పట్టించుకోకుండా తిరుగుబోతులుగా తిరుగుతూ ఉంటే ఆ ఇంటిని పరిపాలించలేక ఇప్పటికీ స్త్రీలు చాలా మంది కష్టపడుతున్నారు. స్త్రీలు తన భర్తను మారాలని ఎన్నో పూజలు, పురస్కారాలు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవ సమాజంలోనైతేనేమి, ఈ లోకంలోనైతేనేమి అంతటా చాలా మంది స్త్రీలు భర్తల చేత వేధింపబడుతున్నారు. అదేవిధంగా భర్తలు కూడా స్త్రీల ద్వారా బాధపడేవారు కూడా ఉన్నారు. స్త్రీలు మాట్లాడుతున్న మాటల ద్వారానో, వారి యొక్క ప్రవర్తన ద్వారానో పురుషుని యొక్క హృదయం చెదరిపోయి ఆ యొక్క ఇల్లు చెడిపోతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా కాలేబు వంశస్థుడైనటువంటి నాబాలు, తన భార్య పేరు అబిగైలు. అయితే ఈ నాబాలు అనే ఇతను చాలా మోటువాడని, తన పేరుకు దగ్గ గుణము గలవాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఒకసారి దావీదు నాబాలు యొక్క గొర్రెల కాపరులకు సహాయం చేయడం జరిగింది. దావీదుకు నాబాలు నుంచి అవసరము కలిగినప్పుడు ఆ అవసరం తీర్చడానికి నాబాలు నిరాకరించాడు. దావీదు ఎవడు అని చెప్పి చులకనగా మాట్లాడుతూ నిరాకరించాడు. ఈ మాట దావీదుకు తెలిసిన తర్వాత, ఇక నేను వెళ్ళి నేనేమో ఉపకారం చేశాను, అతను మాత్రం నాకు అపకారమే తలపెడుతున్నాడు గనక యెహోవా జీవముతోడు నేను వెళ్తాను, ఈరోజు ఖచ్చితంగా నాబాలుకు కలిగినదంతటిని నాశనము చేస్తానని దావీదు తన వారితో కలిసి ప్రయాణం చేస్తాడు. అయితే నాబాలు యొక్క పనివారిలో ఒక అతను నాబాలు భార్య అయిన అబీగైలు దగ్గరికి వచ్చి, అమ్మా, మా యజమాని పనికి మాలినవాడు, దావీదు మాకు సహాయం చేశాడు, మా గొర్రెలకు సహాయం చేశాడు, మాకు ఎటువంటి అపాయం లేకుండా మాకు చుట్టూ కంచెలాగా ఉన్నాడు, వారికి ఏదో సహాయం పడి మన యజమాని దగ్గరికి వచ్చినప్పుడు వారిని మన యజమాని తిరస్కరించాడు, అమ్మా నువ్వు కొంచెం ఆలోచించు, ఈ యొక్క విషయాన్ని నువ్వు ఆలోచించు అని చెప్పినప్పుడు వెంటనే అబీగైలు ఏం చేసిందంటే వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను, కొన్ని వస్తువులను, దాసులను పట్టుకొని, మీరు ముందుగా వెళ్ళండి, నేను వెనుక వస్తాను అని పనివారిని పంపించింది దావీదు దగ్గరికి. దావీదు వద్దకి పనివారిని ముందుగా పంపించి వెనుక నుండి అబీగైలు ప్రయాణం చేయసాగింది దావీదు దగ్గరికి. తీరా ఆ దాసులు దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు వీరిని ఎదుర్కొన్నాడు, వీరు వారిని ఎదుర్కొన్నారు. వెంటనే అబీగైలు దిగి దావీదు కాళ్ళ ఎదుట సాగిల పడుతూ ఇలా మాట్లాడసాగింది. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుంది. అబీగైలు దావీదును కనుగొని గార్దబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. ఈ విధంగా దావీదు దగ్గరికి వచ్చిన అబీగైలు ప్రాధేయపడుతుంది. తన భర్త చేసిన తప్పు, తన భర్త చేసిన దోషం తనదేనని భర్త తప్పును తన మీద వేసుకుంది. ఎందుకు? భర్త అంత మంచివాడా?
భర్త అంత నీతిమంతుడా, యథార్థవంతుడా? కాదు. అయినా సరే, మోటువాడని తెలిసినా సరే, పనివారి దగ్గర కూడా మంచి పేరు లేదని తెలిసినా సరే, ఆమె తన బాధ్యతను సరిగ్గా నిర్వహించగలిగింది. తన భర్త తప్పును తన మీద వేసుకుంటూ, ఆ దోషం నాది, ఆ తప్పు నాదని ఎంచి క్షమించుము అని దావీదు దగ్గర ప్రాధేయపడుతూ ఉంటది. దావీదు ఆమెను బట్టి నాబాలును క్షమించి వేస్తాడు. ఈ అబీగైలు తన భర్త మంచివాడని తన మీద తప్పు వేసుకోలేదు, తన మీద దోషం వేసుకోలేదు. తన భర్త మోటువాడని తెలుసు, తన భర్త మంచివాడు కాదని తెలుసు. అయినా సరే తన భర్త తప్పు తన మీద వేసుకున్నది. ఈ లోకంలో స్త్రీలు భరిస్తూ ఉన్నారు భర్తల నుంచి బాధలు, హింసలు, వేదనలు, ఎన్నో రకాలుగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. అయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటల ప్రకారం జీవించినట్లయితే ఖచ్చితంగా కుటుంబాన్ని మనం కట్టుకున్న వారిం అవుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా ఉంది, నేను చదువుతాను. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించేదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించేదవో లేదో నీకేమి తెలియను. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, మనం ఎవరిని రక్షించుకుంటామో ఎవరిని రక్షించలేమో మనకైతే దేవుడు తెలియపరచలేదు. కానీ ఏ స్థితి అయితే నియమించాడో ఆ స్థితిలో మీరు కొనసాగండి అని మాత్రం బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరించింది. ఒకవేళ స్త్రీ ద్వారా పురుషుడు బాధ అనుభవించినా, పురుషుడు ద్వారా స్త్రీ బాధ అనుభవిస్తున్నా సరే, ఆ స్థితిలోనే నమ్మకంగా సాగాలని బైబిల్ చెప్తుంది. వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాలని బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చదువుదాము. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఈరోజు భర్త రక్షణ పొందలేదు, భార్య రక్షణ పొందింది. అలాగే భార్య రక్షణ పొందలేదు, భర్తని రక్షణ పొందాడు అనుకుందాం. ఖచ్చితంగా ఒకరి ద్వారా ఒకరు అనేవారు పరిశుద్ధపరచబడ్డము, వీరి ప్రార్థన ద్వారా వారిలో ఉన్న అపవిత్రత తొలగించబడ్డం అనేది జరుగుతుందని బైబిల్ చెప్తుంది. ఈరోజు స్త్రీలు, క్రైస్తవ స్త్రీలలో చాలా మంది స్త్రీలకి భర్తలు త్రాగుబోతు భర్తలే చాలా మంది ఉండి ఉంటారు. స్త్రీలు మాత్రం దేవుని నమ్ముకుంటారు, భర్తలు త్రాగుబోతులుగా అవిశ్వాసులుగా ఉండి ఉంటారు. వారి కొరకు వీరు ప్రతినిత్యము కన్నీటి ప్రార్థన, వారు మారాలి, మా భర్త మారాలి అని ప్రార్థిస్తుంటారు. ఇంకొక విచిత్రమైన ప్రార్థన కూడా చేస్తుంటారు, నేను అది చెప్తాను. ప్రభువా, నా భర్తను నాకు అనుకూలంగా మార్చు, లేదా నా భార్యను నాకు అనుకూలంగా మార్చు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అసలు ఎవరు అనుకూలంగా మారాలి? అనుకూలత అనేది మన బుద్ధికా, మన ఆలోచనకు అనుకూలంగానా, లేక నా తలంపులకు అనుకూలంగానా? ఇక్కడ చాలా మంది చేస్తున్న ప్రార్థన పొరపాటు ఇదే. నాకు అనుకూలంగా మార్చు, నా కుటుంబానికి అనుకూలంగా మార్చు అని ప్రార్థించడం తప్పు. దేవా, నీ చిత్తము నెరవేర్చబడడానికి నా కుటుంబాన్ని అనుకూలంగా చేయండి. దేవా, నీ మందిరమునకు నేను వెళ్ళుటకు నా భర్త నుంచి నాకు సహకారము దయచేయండి. ఈ విధంగా దేవుని చిత్తము నెరవేర్చబట్ట కొరకు, అనుకూలత కొరకు దేవుని దగ్గర అడగాలి. కానీ నాకు అనుకూలంగా నా భర్తను మార్చు, నాకు అనుకూలంగా నా ఇంటిని మార్చు అని ప్రార్థించడం మూర్ఖత్వం అవుతుంది. మనుషుల హృదయ ఆలోచనలు ఎప్పుడు పవిత్రమైనవి కావండి. ఏదో ఒక విషయంలో పొరపాట్లు పడిపోతూనే ఉంటారు, ఏదో ఒక విషయంలో తప్పిదముల పడిపోతూనే ఉంటారు. అప్పుడు మనం చేస్తున్న ప్రార్థన ఒకవేళ ఫలిస్తే నష్టమే జరుగుతుంది, కానీ మేలు జరగదు. ఎందుకంటే నాకు అనుకూలంగా నా భర్తని మార్చు, నాకు అనుకూలంగా నా ఇంటిని మార్చు అని నువ్వు ప్రార్థించావు కాబట్టి అదే ప్రార్థన సఫలమైనప్పుడు మరలా నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే నీకు అనుకూలంగా ఆ కుటుంబం కూడా, వారు కూడా అదే కోపము, అదే తొందరపాటుతో వారు వ్యవహరించడం జరిగితే ఆ ఇల్లు ఏమైపోతుందండి? కూల్చబడుతుంది. కనుక మనుషులకు అనుకూలంగా ఇంటిని మార్చమని అడగవద్దు. నాకు అనుకూలం, నా ఇంటికి అనుకూలం అని అడగకండి. దేవా, నీ చిత్తము నెరవేర్చబడడానికి నా ఇల్లు, నా ఇంటి వారు అనుకూలంగా ఉండున్నట్లుగా సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. భర్తల ద్వారా వేదన పడుతున్న స్త్రీలు కానీ, స్త్రీల ద్వారా వేదన పడుతున్న భర్తలు కానీ పాటించాల్సిన కొన్ని విషయాలు నేను చెప్తాను. ఒక 3 పాయింట్లు నేను చెప్పి ముగించేస్తాను. మొదటిగా మార్చబడవలసింది ఏంటంటే మాట పద్ధతి. మొదటగా మార్చుకోవాల్సింది మాట పద్ధతి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అని. నొప్పించే మాట మాట్లాడడం ద్వారా కోపం పెరగడం వల్ల కలహాలు జరుగుతవి, జగడాలు జరుగుతవి,
కట్టబడిన ఇల్లు కూల్చడం జరుగుతుంది. ఏమి జరుగుతుందో కూడా అర్థం కాదు. ఈ మాట పద్ధతిని మార్చుకోవడం మంచిది. నొప్పించే మాట మాట్లాడకుండా, త్రాగిన సమయంలో అతడికి ఏమి చెప్పినా అర్థం కాదు, త్రాగి ఉన్న సమయంలో ఏం మాట్లాడినా వారికి అర్థం కాదు. అలాంటి సమయంలో కాస్త ఓపిక పట్టి ప్రభువుకు ప్రార్థన చేసి మౌనంగా ఉండి, అతడు తన స్పృహలోకి వచ్చిన తర్వాత మృదువుగా మాట్లాడడం మంచిది. మళ్ళా తెల్లవారుజామున స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా రాత్రి జరిగిందంతా జ్ఞాపకం చేసి ఇంకా నొప్పించే మాటలు మాట్లాడి తనకు ఇంకా కోపములు రెప్పించే విధంగా మాట్లాడితే ఇంకా జగడములు పెరుగుతాయే కానీ చల్లార్చబడవు. బైబిల్ చెప్తున్న మాట, ఓ స్త్రీ, నువ్వు మృదువైన మాటలను నేర్చుకొని నీ భర్తను నువ్వు రక్షించుకో. మృదువుగా మాట్లాడి నొప్పించక అతన్ని మార్చుకునే ప్రయత్నము చేయాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా. పురుషుడు భార్య వినడం లేదా, కొంతసేపు ఓపికగా ఉండి నొప్పించక మృదువుగా మాట్లాడితే ఖచ్చితంగా తన మనసు మారే అవకాశం ఉంటుంది. గొడవలు పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి నొప్పించు మాట అయితే, రెండవది జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తడం. ఇది చాలా పెద్ద పొరపాటు అండి. జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, గతంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. వీటిని అన్నిటినీ మరలా మరలా జ్ఞాపకం చేస్తూ గడిచిపోయిన గొడవలన్నిటిని ముందటికి తీసుకువచ్చి కుటుంబాన్ని అంతా అల్లకల్లోలం చేసుకోకండి. నొప్పించే మాటలు మాట్లాడక జరిగిన సంగతి బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పింది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో క్షుణ్ణంగా వ్రాయబడి ఉంది ఏంటంటే, జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలగజేయును అని. బైబిల్ మనకు అన్ని విధములుగా స్పష్టంగా ఎలా సాతాను తంత్రములను గెలవాలో, ఎలా ఇంటిని కట్టుకోవాలో తెలియజేసిందండి. ఈ జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తడం వలన ఒక మనిషిలో కోపం పెరుగుతుంది. కోపం కాస్త పగగా మారే అవకాశాలు ఉంటాయి. ఆ పగ కాస్త హత్యలుగా జరుగుతున్నాయి. కనుక బైబిల్ గ్రంథం చెప్తున్న మాట, క్రైస్తవ స్త్రీలు వివేకము కలిగిన వారయుండి ఈ మాటలను పాటించి నొప్పించే మాటలు మాట్లాడక జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తి కుటుంబాన్ని చెదరగొట్టుకోకండి. ఒకటి మాట పద్ధతిని మార్చుకోవడం అయితే, రెండవది ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది అంటే, స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండుడి. ఏ విధంగా లోబడి ఉండాలంటే, ప్రభువునకు వలె లోబడి ఉండుడి. హల్లెలూయా. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, పురుషులకు లోబడి ఉండాలంట. ఏ విధంగా లోబడాలట? ప్రభువునకు వలె. మన దేవునికి ఎంత భయపడతామండి? దేవునికి లోబడకుండా తిరస్కారం చేస్తామా? దేవుని వాక్యము ఆదివారము పులిపీఠం మీద నిలబడిన దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు కింద కూర్చున్నటువంటి మనం ఎంత భయపడతాం. ప్రభువా, నువ్వు నాతోటే మాట్లాడావు, నేను లోబడతాను తండ్రి అని తల వంచి మనము కన్నీరు కార్చి దేవుని దగ్గర లోబడతాం. అదెంత వాస్తవమో మరి లేఖనం చెప్తుంది. ప్రభువునకు వలె. ప్రభువుకి ఎట్లా లోబడుతున్నారో అట్లనే మీ భర్తకి లోబడి ఉండండి అని బైబిల్ చెప్పింది. అలాగే పురుషుడు కూడా భార్యలను ప్రేమించమని చెప్పింది. చీదరించుకోకుండా, అసహించుకోకుండా భార్యలను ప్రేమించి జ్ఞానము కలిగి వారితో కాపురము చేయుడని కూడా పురుషులకు ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది. ఈ మొదటి ప్రవర్తన, లోబడే తత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, భర్తలని నలుగురు ముందు అవమానపరుస్తూ ఉంటారు, లేక అల్లరి చేస్తూ ఉంటారు. భర్తను నలుగురిలో నిలబెట్టి నలుగురిలో అతని పేరును తీసి 10 మంది స్త్రీల ముందు నీ భర్త పేరు తీసి నవ్విస్తున్నావే, నీకు అవమానం కాదా? అతనిని అవమానపరిస్తే నీకు అవమానమైనట్టుగా నువ్వు భరించగలిగి, ఎంత తప్పు చేసినా అబీగయిలు తన భర్త విషయంలో తప్పు నాది, దోషము నాది అని దావీదు దగ్గర మొరపెట్టి దావీదు చేతిలో నుంచి తన భర్త ప్రాణాన్ని కాపాడుకుంది. నీ ప్రవర్తనలో 2 మార్పులు చేసుకోవాలి. ఒకటి, భర్తకు లోబడి ఉండాలి. 10 మంది ముందు భర్తను తీసుకువెళ్ళి నవ్వుల పాలు చేయకండి. చూడండి షారా ఏం చేసింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో షారా తన భర్తను యజమాని అని పిలిచిందంట. ఈ తరంలో భర్తలను ఎలా పిలుస్తున్నారండి? పేరుతో పిలుస్తున్నారు, వారికి నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. అది ఈ లోకం వారికి చెందుతుందేమో, కానీ క్రైస్తవ స్త్రీలకు తగదు. మనం షారా పిల్లలమని బైబిల్ చెప్తుంది. అబ్రహాం మన విశ్వాసమునకు తండ్రి, షారా మన తల్లి. షారా తన భర్తను యజమాని అని పిలిచింది, కానీ నలుగురు ముందు నవ్వుల పాలు చేయలేదు.
అతడు భక్తుడండి, నవ్వుల పాలు ఎలా చేయగలుగుతుంది అంటే, మరి అబీగైలు నాబాలుని నవ్వుల పాలు చేసిందా? అబీగైలు నాబాలుని నవ్వుల పాలు చేసిందా? దావీదు దగ్గరికి వచ్చి నాబాలు తప్పు తన మీద వేసుకొని తన భర్తను కాపాడుకుంది. ఈరోజు ఒకటి మాట ప్రవర్తన, రెండవది ప్రవర్తనలో మార్పు మనం తీసుకొచ్చుకొని, మాట వినని భర్తలు, నాబాలు వలె మోటు వాళ్ళు, త్రాగుబోతులు, తిరుగుబోతులు భర్తల చేత బాధింపబడుతున్న నా ప్రియ అక్క చెల్లెళ్ళు, సోదరి మనులకు నేను తెలియజేస్తుంది ఇదే. ఒకటి మాట పద్ధతిని మార్చుకొని, అలాగే ప్రవర్తనను మార్చుకొని, ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తూ మీ భర్తలను కాపాడండి. మీ భర్తల కొరకు విజ్ఞాపన చేసి నరకములో నుంచి వారి ప్రాణమును తప్పించబట్ట కొరకు మీరు ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఒకవేళ రక్షణ పొందితే పొందవచ్చు, పొందకపోతే పొందకపోవచ్చు, కానీ భూమి మీద క్రైస్తవ స్త్రీగా అప్పచెప్పిన బాధ్యత మాత్రం అవిశ్వాసి అయిన భర్త కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇక మూడవదిగా భార్య మరియు భర్త, స్త్రీ మరియు పురుషుడు, వీరిద్దరూ క్రీస్తునే వెంబడిస్తున్నారు, వీరిద్దరూ క్రీస్తునే నమ్ముకున్నారు. ఇంతవరకు మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే, ఒక స్త్రీ త్రాగుబోతు భర్త, మాట విననివాడు, అతని దగ్గర ఏ విధంగా వ్యవహరించి తన భర్తను రక్షించుకోగలదో ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఇక ఈ మూడవ పాయింట్ ఇదేంటంటే, ఇద్దరు భార్యాభర్తలు రక్షణ పొందే ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు క్రీస్తునే వెంబడిస్తున్నారు. అతడు త్రాగుబోతు కాదు, ఈమె కూడా సుబుద్ధి గల స్త్రీ అనుకుందాం. ఇద్దరు కలిసి భక్తిలో కొనసాగుతున్నప్పుడు ఇద్దరు నడుస్తున్నారు ఒకే దారిలో. ఆ ఇద్దరు ఏ విధంగా జీవించాలి అని బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతాను, వినండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలో ఉన్న జెకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతి, ఆమె పేరు ఎలిసబేతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆమేన్. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా ఆయన న్యాయ విధులను పాటిస్తున్న ఇద్దరు భార్యాభర్తలు జెకర్యా మరియు ఎలిజబెత్. వారిద్దరూ దేవుని ప్రార్థనలో, దేవుని భక్తిలో ఇద్దరు కొనసాగారు. వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులై జీవించారు. హల్లెలూయా. దేవుని దృష్టికి మనుషులు నీతిమంతులుగా జీవించడానికి ప్రయాసపడాలి. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు లోకములోను ఇంటిలోను సాక్ష్యము కలిగిన వారై దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించిన భార్యాభర్తలు మాదిరికరమైన వారు. నమ్మని వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నమ్మి వెంబడిస్తున్న వారికి దేవుడు మరొక ఆజ్ఞ ఇచ్చాడు. తన ఆజ్ఞలలో నడుస్తూ చివరి వరకు నమ్మకంగా కొనసాగిన దంపతులు జెకర్యా, ఎలిజబెత్. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు దేవుని వెంబడిస్తున్నట్లయితే అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మరియు భక్తునికి కొనసాగుతున్న బంధం భార్యాభర్తల మధ్య దాచబడి ఉంది. భార్యను తప్పు చేసినా చేరదీసుకున్నట్టు దేవుడు సంఘమును చేరదీస్తూ ఉన్నాడు. దేవుని మాటలకు లోబడి గడగడ వణుకుతున్న సంఘము వలె భర్తకి భార్య అన్ని విధములుగా లోబడి జీవించి దేవుని చిత్తమును నెరవేర్చి తన ఇంటిని కట్టుకొను స్త్రీగా దేవుడు ప్రతి స్త్రీలను తీర్చిదిద్దునుగాక. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం. ఎంతో చక్కని మాటలను ఈరోజు మాకు వివరించినందుకే స్తోత్రములు. ఈ లోకములో మేము ఒక ఇంటిని కట్టుకోవాలన్నా, ఒక ఇంటిని కూల్చుకోవాలన్నా, మరి మా నోటి మాట వలన, మా ప్రవర్తన వలన అది కారణమవుతుందని, అది మార్చుకొని కుటుంబాన్ని కట్టుకోమని ఈరోజు మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి స్తోత్రములు. అయ్యా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఫలింపచేసి వారి మా నోటి మాటలను, వారి ప్రవర్తనను దిద్దుకొనొచ్చు. నీ నామానికి మహిమకరంగా ప్రతి ఇంటిని తీర్చిదిద్దమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.